ముందు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇంతమంది ఆపరేటర్స్ టీంని చూడలే. ఆ లాస్ట్లో ఆ బాబుకి మైక్ ఇస్తే ఒక హాఫ్ అన్ అవర్ అని ఫిక్స్ అయిపోయా. అందరూ మాట్లాడుతున్నారు. ఆనందం నుంచి వచ్చిన మాటలు సార్ ఇవన్నీ. ఆవిడని మలయాళీ నుంచి వచ్చారు కదా యాక్ట్రెస్, తక్కువ మాట్లాడతారు. ఆవిడ కూడా మాట్లాడారు. అసలు ఎవరు తగ్గట్లేదు ఏంట్రా అన్నట్టు తగ్గట్లేదు. ఎనీవేస్ టీజర్ గురించి వస్తే చాలా బాగుందండి. ప్రతి ఫ్రేమ్లోని హార్డ్ వర్క్ కనబడుతుంది మీ టీంది, మీది కూడా. మీరు అన్నట్టు ఆ 52 ఫ్రైడేస్లో ఐ థింక్ దిస్ ఫ్రైడే ఒక ఫ్రైడే మీద అవుతుంది. అండ్ ఆ ఫ్రైడే గురించి ఎక్కువ మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఒక డైలాగ్ ఉంది కదా సినిమాలో 2 పాటలు చెప్పాల్సి ఉంటుందని చెప్పి. ఇప్పుడు సత్యదేవ్ గురించి సినిమా తెస్తే ఎన్ని పాటల గురించి చెప్తారు? సత్యదేవ్ గురించి ఇందాక ఒక డైలాగ్ ఉంది కదా, నా గురించి 2 భాగాలుగా తీయాలి. అవును. ఇప్పుడు సత్యదేవ్ గురించి సినిమా తెస్తే ఎన్ని పాటల గురించి తీయాలి? అయ్యో, ఒక 6-7 పాటలు తీయాలి సార్. ఒక పాటలో అయ్యేది కాదు గ్యారంటీ. అంత మసాలా ఉందా? ఫుల్ మసాలా. అసలు బాగా నరేట్ చేస్తాను నేను యాక్చువల్లీ. కాకపోతే కొంచెం టైం దొరకాలంతే. అన్ని పాటలు నరేట్ చేయాలంటే చాలా పార్ట్స్ తీయాలి. సో మహాగారు యాక్చువల్లీ ఒక క్యాప్షన్ పెట్టారు ఆయనకి, మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని. ఐ బిలీవ్ ఇదే ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. ఏంటి, వాట్ ఈస్ ద ఐడియా? రియలీ ఫెల్ట్ ఇట్ అండి. అంటే ఈ సినిమాలో నేను 5 years బ్యాక్ స్క్రిప్ట్ రాసినప్పుడు ఉంది ఆ డైలాగ్. సారీ, మీరు కంప్లీట్ చేయాలా? అదే. సో స్క్రిప్ట్లోనే ఉంది మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని ఒక లైన్ ఉంది. మీరు అందుకే నా టీజర్లో కూడా పెట్టాము ఆ లైన్. జస్ట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ నేమింగ్ అన్ యాక్టర్ లైక్ దట్ అని కాకుండా స్క్రిప్ట్లో ఉండింది. ఫిల్మ్ అంతా అయిపోయి వచ్చి చూసుకుంటున్నప్పుడు, ఎప్పుడో ఎడిట్ చేస్తున్నప్పుడు ఈ చాలా పర్ఫార్మెన్సెస్, వేరియస్ కైండ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఎడిట్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఈ స్క్రిప్ట్లో ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాం కదా మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని. బట్ యూనో ఆ క్యారెక్టర్ ప్లే చేసిన సత్య కూడా మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని మనసులో అనిపించింది. అండ్ టీజర్ దీనికి ముందు ఒక ఈవెంట్, ఒక వీడియో పంపిస్తున్నప్పుడు బయటికి ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ యూనో టైటిల్ హిమ్ యాజ్ మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్. ఆల్సో I strongly feel he deserves that title. మహాగారు సార్, యాక్చువల్గా 5.5 years నా ప్రైమ్ లైఫ్ ఇచ్చేసాను అన్నారు. బట్ ఒకే స్క్రిప్ట్ నమ్మి దాని మీద అన్ని ఇయర్స్ పెట్టి చేయడానికి ఏంటి నమ్మకం? అంటే అంత టైం ఎందుకు పట్టింది ఫస్ట్? మధ్యలో వేరియస్ అదర్ జాబ్స్ కూడా చేశాను. యాక్టింగ్ చేసా, ప్రొడక్షన్ చేసా. కానీ నేను డైరెక్ట్ చేస్తే నెక్స్ట్ ఈ సినిమాని చేయాలని ఎందుకు అనిపించిందంటే, ఈ స్క్రీన్ ప్లే రాసింది కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. ఆ గ్యాప్లో రాసి ఇది ఎట్లయినా ఈ సినిమా తీయాలని చెప్పేసి మొదలు పెట్టాను అనమాట. అక్టోబర్ 13th, 2020 ఐ స్టిల్ రిమెంబర్ ఐ ఫినిష్ ద స్క్రిప్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ స్టార్టెడ్ ఇమీడియట్. నేను నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేశాను. బికాస్ సెకండ్ వేవ్ వస్తుంది అప్పుడే, డెల్టా వేవ్ సంథింగ్ ఏదో చనిపోతున్నారు చాలామంది అని అన్నారు. అంటే నేను కొంచెం మాట్లాడితే డ్రామాటిక్గా అనిపిస్తుందేమో, బట్ మీరు డార్క్ కామెడీగా తీసుకోండి. ఈ సినిమా తీయకుండా పొరపాటున డెల్టా వేవ్లో చచ్చిపోతే నేను ఫిల్మ్ మేకర్ అయినందుకు పర్పస్ ఫుల్ఫిల్ అవ్వదు ఏమో అని ఒక భయం వచ్చిందనమాట. అట్లాంటి ఒక కథ రాసినప్పుడు వచ్చిన దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. అంటే అదే కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది ఈ సినిమా ఖచ్చితంగా. అంటే ఆ ఫీలింగ్ నాకు వస్తుందంటే ఖచ్చితంగా ఈ ఫిల్మ్ ఆ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందని ఒక నమ్మకం. అండ్ తర్వాత ఫర్ సమ్ రీజన్ అది అంటే నేను ప్రయత్నించడం మొదలుపెట్టాను. అది మీకు తెలిసిందే కదా, ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి కదా. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ అయి ఫైనల్లీ మీ దగ్గరికి వస్తున్నా. అండ్ ఐ ఆల్సో ఫీల్ కంచరపాలెం తర్వాత కంచరపాలెం ఇస్ మై ఫస్ట్ ఒరిజినల్ ఫిల్మ్ అయితే, డెబ్యూ ఫిల్మే కాదు, ఒరిజినల్ ఫిల్మ్ కూడా. కాబట్టి ఒరిజినల్ ఫిల్మ్ అయితే దాని తర్వాత నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఐడియా చెప్పినా కూడా చాలా అహెడ్ ఆఫ్ ద టైమ్స్, 5 years అయినా పడుతుంది మినిమం ఇక్కడికి రావాలంటే అని నేను చాలా ఎదుర్కొన్నాను. అందుకనే మరి బతకాలి కదా, సో డబ్బులు కావాలి, అన్నందిన రోజు భోజనం చేయాలి కదా, సో ఒక రీమేక్ చేసి ఉండే. ఇంకా ఆ రీమేక్ దగ్గర నుంచి ఇంకా మీకు తెలిసిందే కదా, చాలా దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ మీ మేకింగ్ రీమేక్ అండ్ అట్లా.
కానీ ద రీజన్ ఈజ్ ఏ కథ పట్టుకుని వెళ్ళినా కూడా 5 years ahead of the times ఉంది అని చెప్పేసి అన్నారు. ఆ మాటలు అన్న వాళ్ళందరి నోట్లో పంచదార పొయ్య అని నేను ఎన్నిసార్లు అనుకున్నాను, ఎందుకంటే 5 ఏళ్ళు పట్టింది ఇంకొక నెక్స్ట్ మై ఒరిజినల్ తీయడానికి. సో వాళ్ళందరూ అంత విజన్ ఉన్న వాళ్ళు అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది. తదాస్తు అని ఉంటారు ఎవరో. అయితే యాక్చువల్గా 3 గంటల సినిమాకి 6 గంటల నరేషన్ ఏంటి నమ్రత గారికి, అంటే ఏం చెప్పారు అంతసేపు? అంటే ఎవ్రీ షార్ట్ హ్యాస్ అ డీటెయిల్ అండి. ఆ డీటెయిల్ తెలియకపోతే యూ కాంట్ అండర్స్టాండ్ టువర్డ్స్ ద ఎండ్. ఇప్పుడు ఫిల్మ్ చూసినప్పుడు లాస్ట్ క్లైమాక్స్ చూసినప్పుడు మనకి సినిమా మొత్తం గుర్తొస్తుంది కదా ఒకసారి. సో అది గుర్తు రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా సినిమాలో వెళ్తున్న ప్రతి ఒక్క విషయం కూడా తెలియాలి. సో దానికి గాను ఆ డీటెయిల్స్ అన్నీ నెరేట్ చేయడానికి అంత టైం పట్టేది అనమాట. సత్యదేవ్ గారు అంటే గత 2 సినిమాల ముందు వరకు కూడా అండర్ రేటెడ్ యాక్టర్ అని పిలిచేవారు, బట్ లాస్ట్ వచ్చిన 2 సినిమాలు మీకు ఆ ముద్రను చెరిపి పక్కన మాడేసినాయి. సో ఈ సినిమా వరకు మీరు మాట్లాడిన ప్రతి మాట చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ఖచ్చితంగా ఏదో ఒక కొత్త అద్భుతం అయితే సృష్టిస్తుంది, జస్ట్ నాట్ ఓన్లీ ఫిల్మ్ అని అనిపిస్తుంది. సో దీని గురించి మీకే విన్నప్పుడు కానీ ఫైనల్గా చూసుకున్నప్పుడు కానీ మీకు టైం ఉందా? పెద్దది ఉంది అందుకని. లేదండి, అంటే ఇందాక మహా చెప్తున్నట్టు 6 hours దానికి ఆన్సర్ చెప్పాలంటే మహా చెప్పిన కథను మొత్తం ఒక 2.5 hours 2 whatever అందులో కుదించాలంటే నిజంగా చాలా కష్టం. బికాస్ ఎవ్రీ సీన్ స్టార్టింగ్ నుంచి ఎందుకు ఈ సీన్ అనుకున్న ప్రతిసారి మనకి ప్రతిదానికి పే ఆఫ్ ఉంటుంది, ఒక సెటప్ ఉంటుంది, ఒక పే ఆఫ్ ఉంటుంది. ఎవ్రీ సీన్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. అంటే ప్రతి సీన్లో అంత రిచ్నెస్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది, అండర్లైన్. అందుకే రైటింగ్ ఇస్ సో టఫ్ ఈ పర్టికులర్ ఫిల్మ్కి. 5 ఏళ్ళు తను పట్టింది. అఫ్కోర్స్ మనందరం దానిపైన కొంచెం ఫన్ చేసుకున్నా కూడా ఎందుకు పట్టింది అనడానికి July 3rd మీకు ఈ సీన్ అందుకు, ఈ సీన్. అండ్ నేను అన్నా కదా ఇందాక రాబోతుర్ విల్ ఈట్ కంచపాల, అది నిజంగా నిజం. లైక్ యూ విల్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ వైల్ వాచింగ్ ద ఫిల్మ్. సత్యదేవ్ అనురాగ్ గారు, అనురాగ్ గారు అంటే చాలామంది కథను విన్నారు అంతకుముందు, బట్ సాహసం చేయలేదో ధైర్యం చేయలేదో పక్కన పెడితే, బట్ మీరు టేకప్ చేశారు. సో వదలకుండా పట్టుబట్టిన విక్రమార్కుడు లేక మొత్తానికి ఈ సినిమాని, అంటే వీళ్ళు ఈ రోజు ఏదైతే చెప్తున్నారో మీరు ఆ రోజు ఊహించుంటేనే ఇంత పెట్టగలరు, దాని మీద మీ టైం కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేయగలరు. సో ఏంటి మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఏంటి, ఎందుకు ఈ కథను టేకప్ చేయాలనుకున్నారు మీరు? అంటే నాకేమనిపించింది అంటే ఎందుకు ఆయన 5 ఏళ్ళు ఆగిండి అనిపించింది. అంటే ఆయన ఎందుకు వేరే వాళ్ళు ఎక్కేలేదు, ఎందుకు ఇన్ని ఇయర్స్ నాకు. అంటే సమ్టైమ్స్ రోహిత్ శర్మ షార్ట్స్ చూస్తారు కదా ఎట్లుంటుందో, చాలా స్మూత్గా ఉంటాయి. ఇట్లా అంటాడు వెళ్ళిపోతుంది 6. మనం చూసి ఏంద్ర వేరే వాళ్ళు ఏమో కష్టపడి కొడతా ఉంటారు. నాకు అనిపించింది ఇది ఇంత సింపుల్ కదా, దీన్ని ఎందుకు ఓకే చేయలే అంటే ఏంటి అని నేను నా మైండ్లో. సో నాకు ఇట్ వాజ్ అ వెరీ సింపుల్ డెసిషన్ టు మేక్. ఇట్ వాజ్ నెవర్ ఏదో నేను అబ్బా లేపిన మోషన్, ఇది లేదు. ఇంత అద్భుతంగా ఉంది కథ, దీని ఎందుకు ఇన్ని రోజులు ఏంటి అన్న ఫీలింగ్ ఉండే నాకు. ఇట్స్ నాట్ ద అదర్ వే అరౌండ్. ఓకే నో ఐ హ్యావ్ టు హెవీ లిఫ్ట్ ఇట్, నో, ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ డెస్టినీ. అంటే ఈరోజు ఆయనకి 11 years తర్వాత ఎట్లయితే టీజర్ లాంచ్ ఈరోజు డెస్టినీ పడ్డదో, మేబీ ఆ కథ మా దగ్గర రావడం మా డెస్టినీ. సో ఇట్స్ వెరీ ఫార్చునేట్ దట్ వీ కుడ్ గెట్ ఇట్. సత్యదేవ్ గారు, సత్యదేవ్ గారు, హాయ్. మీరు ఇందాక చెప్పారు అంటే ఒక బౌన్స్ 3 times బౌన్స్ అవ్వాలని. ఓల్ ప్రాసెస్లో మీకు మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటి యాజ్ యాక్టర్గా? రాబోతురుదా మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆనెస్ట్గా నాకు ఐ థింక్ ఆ రోప్స్ది చాలా డిఫికల్ట్ అనిపించింది. ఎవ్రీథింగ్ ఎల్స్ మేకప్ అదంతా కూడా నేను అంటే అది 5-6 hours అదంతా ఉంది, నేను కాదనట్లేదు. ఇట్స్ డిఫికల్ట్ బట్ ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. నేను ఎంజాయ్ చేశాను అదంతా కూడా. బికాస్ నాకు ఎవడో ఒకటి ఫస్ట్ టైం నాకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. దీనికోసమే కదా మనందరం ఉంటాం, దానికి నేను కంప్లైంట్ చేయలేను. దీనికోసమే కదా నేను ఇన్ని రోజులు సినిమాలు చేసింది. ఆ ఛాన్స్ వచ్చింది, అది నాకు కష్టం కాదు. అఫ్కోర్స్ చూసేవాళ్ళు కష్టం డెఫినెట్లీ, బట్ నాకు కాదు. ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. ఆ రోప్స్ది ఒక సాంగ్ ఉంటుంది సినిమాలో, అది కంప్లీట్లీ వీళ్ళు ఆ రోప్స్లో ఏంటంటే నేను గాల్లో ఉంటాను, వీళ్ళు షార్ట్ పెడతారు, పెట్టేసి గాల్లో ఉండి చేయాల్సిన షార్ట్. నాకు
సో ఈ షార్ట్ డిస్కస్ చేసుకున్న సేపు నేను గాల్లో ఉండాలి ఇలా, అరే తొందరగా డిస్కస్ చేయండి రా, దించండి రా. సో అది వాజ్ వెరీ టఫ్. అంటే ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ కొంచెం టఫ్ అనిపించింది, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ నేను ఆడుతూ పాడుతూ చేశాను. మీరు నా ఇంటర్వ్యూలో పేషెన్స్ గురించి చెప్పారు. 100 అడుగులు తవ్వి లాస్ట్ అడుగు తవ్వడానికి నేను వెయిట్ చేస్తాను బంగారం కోసం అని. సో మోస్ట్లీ ఈ ఫ్రైడే మీకు ఒక్క అడుగు తవ్వి బంగారం దొరకాలి. అంతే. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రాజేష్. వెంకట్ గారు, థ్యాంక్ యూ. ఇందాక టీజర్లో ఒక డైలాగ్ ఉంది, అదే కథ చెప్పాల్సి వస్తే 2 భాగాలుగా చెప్పాల్సి వస్తుంది. సో రావ్ బహదూర్ కంక్లూషన్ ఉంటుందా లేదంటే పార్ట్ 2 కూడా ఉండదు? దిస్ ఈస్ 1 ఫిల్మ్ అండి. అది సందర్భం, ఆ సందర్భం అలా వర్కౌట్ అయింది. ఆ సందర్భం ఆ డైలాగ్ తీసుకొచ్చింది అని ఇది 1 పార్ట్ ఫిల్మే. యా, సో యా, మహాన్న వాడు అంత వ్యాస్ట్ కథ అన్నమాట వాడిది, అందుకని అలా అంటాడు. ఆ సందర్భం అలా కుదిరింది. యా, మహాన్న సో ఇందాక సత్యదేవ్ మాట్లాడుతూ RRR, బాహుబలి తర్వాత రావ్ బహదూర్ అని చెప్పేసి హీ మేడ్ ఎ హ్యూజ్ స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్కి ఎంతవరకు కాంప్లై ఉన్నారు మీరు? అంటే డ్రామా వైజ్ అండ్ ఎఫర్ట్ వైజ్, ఎవ్రీ క్రాఫ్ట్మెన్షిప్ వైజ్, ఈ అన్ని కొలమానాల్లోనూ ఇది ఖచ్చితంగా మా అందరికీ కూడా ఇట్స్ ఈక్వల్ టు బాహుబలి ఆర్ RRR అండి. సో మేబీ స్కేల్ వైజ్ అలా కాదు, డ్రామా వైజ్ అయితే కనుక ఖచ్చితంగా ఇట్ ఈస్ దేర్. బట్ ఐ విష్ I reach a day, I'll get a day where I can make such wonderful films also. అలాంటి ఒక మ్యాగ్నమ్ ఓపసెస్ అండ్ బిగ్గర్ ఫిల్మ్స్, అంత గ్రాండ్ స్కేల్ ఉన్న ఫిల్మ్స్ తీసే అవకాశం కూడా ఏదో ఒక రోజు వస్తుందని నేను కోరుకుంటున్నాను. రాజమౌళి గారు తీస్తున్నటువంటి సినిమాలు, బట్ ఆయన సినిమాలతో పోల్చడం అంటే మా ఇంటెన్సిటీ వైజ్ ఇది అక్కడ నిలబడుతుంది. ఎక్స్పీరియన్స్ వైజ్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ ఇస్ డెఫినెట్లీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. థియేటర్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అంత ఇంటెన్సిటీ, అంత స్కేల్ ఉన్న ఫిల్మ్ చూసిన ఎక్స్పీరియన్స్తోనే బయటకు వెళ్తారు. అది ఐ కెన్ గివ్ ఇట్. ఆల్సో జస్ట్ ఎ టీజర్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 3 minutes కంటెంట్ రిలీజ్ చేశారు. సో ట్రైలర్ ఉంటుందా? యా, ఉంటుంది. సో ట్రైలర్ ఉండదు, కాకపోతే మోర్ దెన్ ఎ టీజర్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఎ టీజర్, జస్ట్ ఎ టీజర్, మోర్ దెన్ ఎ టీజర్. సో ఈ సినిమాకి టీజర్స్, ట్రైలర్స్, ఈ సినిమాని టీజర్స్, ట్రైలర్స్లో కుదించడం చాలా కష్టం. అందుకనే మేము వీ డిసైడెడ్ టు ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ అవుటింగ్ వీ వాంటెడ్ టు నేమ్ సంథింగ్ అండ్ దట్ ఐడియా కేమ్ అనమాట. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. గోపాలకృష్ణ గారు, హాయ్. అంటే తెలుగు సినిమా ఇస్ నోన్ ఫర్ ఎక్స్పీరియన్స్, అంటే యూనిక్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా కేర్ ఆఫ్ కంచరపాలెంతో ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అట్ 94 year ఏజ్ మన సంగీతం శ్రీనివాస గారు కూడా ఈరోజు సంగీతం అనే సినిమా రిలీజ్ అయింది. యూనిక్ ఎక్స్పీరియన్స్, అది కూడా ఒక మ్యూజికల్గా కానీ. సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రావ్ బహదూర్ గివ్స్ టు ది ఆడియన్స్? అంటే కొంత ఆడియన్స్ కూడా ఏంటంటే చాలా కొత్త కోరుకుంటున్నారు ఏ ఎక్స్పీరియన్స్లో కూడా. సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ రావ్ బహదూర్ గివ్స్ ఫర్ ఆడియన్స్? సార్ థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ సంగీతం. పక్కన ఇట్లా వస్తుంటే అక్కడ పాటలు వినిపిస్తున్నాయి, ఒక డోర్ ఓపెన్ అవుతాయి. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ సంగీతం శ్రీనివాస్ సార్స్ ఫిల్మ్ రిలీజ్ టుడే అట్ ది ఏజ్ ఆఫ్ 94 అండ్ ఐ రియలీ విష్ ఆ రోజు దాకా నాకు నేను కాళ్ళు చేతులు బేసిక్లీ ఆ ఏజ్ దాకా కూడా ఐ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ టు మేక్ ఫిల్మ్స్ అని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ వస్తే కనుక ఎప్పుడైనా ఒక శ్రీహరి గారి డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, జరుంటే చచ్చిపోతుంటారు. సో అమ్మ జరుంటే చచ్చిపోతుండరా. సో ఇట్స్ లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా ఎవరైనా చనిపోయినప్పుడు లాస్ట్ 7 minutes మొత్తం రిప్లై అవుతుంది అని అంటారు కదా, అలాగా మీరు థియేటర్లోకి వచ్చినప్పుడు ఒక రావ్ బహదూర్ అనేవాడి లైఫ్ని 2.5 hours ఆ రీప్లే అనమాట. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ బయోపిక్ ఆఫ్ క్యారెక్టర్ కాల్డ్ రావ్ బహదూర్. సో యా, సో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్. అది నా ఉద్దేశం. జరుంటే చచ్చిపోతాను. వెంకటేష్ మహా. ఎస్, హాయ్. హాయ్, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. నాకు డౌట్ ఏంటంటే, నార్మల్గా ఇలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్స్ పూర్తిగా గడ్డాలు పెంచి బాడీ షేప్ అవుట్లు అయిపోయి పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేస్తారు. అంటే వాళ్ళ సినిమా ఏమైపోద్దేమోనని భయంతో. మీరేంటండి మ్యాన్లీగా రెడీ అయ్యి ఒక హీరోకి కాంపిటేటివ్గా వచ్చి కొంచెం లుక్స్ కూడా ప్రీవియస్గా పోలిస్తే కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా మంచిగా కనిపిస్తున్నారు. దాని వెనకతల రీజన్ ఏంటి?
రావు బహదూర్ ఏమైనా మార్చిందా మిమ్మల్ని? ఈజ్ అన్ యాక్టర్ ఆల్సో కదా. అదే Yeah, I'm an actor also, director also. Just a simple, to put it in simple words, I'm touched by light in the last 1-2 years. I'm touched by light. There is something called Kantidhara in this song. Kantidhara అని వస్తుంది కదా. So I'm just touched by light. Yeah. ఓకే, అంటే ఈ సినిమాకి గుమ్మడికాయకి ఏమైనా సంబంధం ఉందా? చాలా సంబంధం ఉంది. ఏంటండి అది? అంటే చాలా యూనిక్ ఉంది, ఈవెంట్లో కూడా చాలా గుమ్మడికాయలు పెట్టారు. ఏంటి దాని వెనకతల రీజన్ ఏంటి? ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు గుమ్మడికాయలు? మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ పులుసు తిన్నారా? మై ఫేవరెట్ టూ. సో ఈ కథ రాస్తున్నప్పుడు మా అమ్మ గుమ్మడికాయ పులుసు వండింది. సో ఇదేదో బాగుంది అని గుమ్మడి వద్దులే, ఏం చెప్పినా కూడా రివీల్ అయిపోతుంది. యా, దట్స్ టీజర్లో అదే ఇప్పుడు మీరు ప్లే చేసిన దాంట్లో కూడా గుమ్మడికాయ ఒక సీన్లో వచ్చి వెళ్ళింది. సో ఏంటి, ఎలాంటి, ఇది కూడా ఒక రోల్ ప్లే? గుమ్మడికాయ కూడా ఒక క్యారెక్టర్, అదొక క్యారెక్టర్ అనమాట. ఓకే సార్, చెప్పండి సార్. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద ఫిలిం హ్యాస్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్. అంటే ఊరికే ఏది ప్లేస్మెంట్ చేయలేదు, సాలిడ్గా యూ హ్యావ్ రీజన్స్. అండ్ ఇంకా తిరిగి ఆలోచించినప్పుడు మనం ట్విట్టర్లో కొన్ని థియరీలు పెడుతుంటారు కొంతమంది, కొన్ని సినిమాల గురించి చూడగానే అమ్మ తినమ్మ అని అనుకుంటాం కదా, అలాంటివి అట్లా మనోడు అట్లా చల్లింది ఇట్లా సినిమా మొత్తం. ఓకే సత్యం, ఏంటి ఆ చిలిపి నవ్వు ఇంటిచ్చాడు? కింగ్డమ్ తర్వాత పక్కన కూర్చున్నారు ఇద్దరు, చిలిపి క్వశ్చన్లు వేస్తుంటారు ఇలాగా. కింగ్డమ్ తర్వాత చాలా మిస్ అయ్యాము. ఇది మేకింగ్ వీడియోస్ నుంచి చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది మాకు. నా డౌట్ ఏంటంటే ఈ సినిమాలో హీరో మీరా, రావు బహదూరా? పెళ్లి కొడుకు నేనే, షర్ట్ మాత్రం నాది. సో ఎలా అనిపించింది అన్న ఎక్స్పీరియన్స్? అండ్ మీరు చేసిన సినిమా ప్రీవియస్గా ఒక ఇంటర్వ్యూలో చూసా, RRRలో చేశారు, ఇలా కట్ అయిపోయింది అన్నారు. సో అంతకంటే మంచి రోల్ అనిపిస్తుంది మాకు. సో మీరు ఎలా అనుకుంటున్నారు అండ్ ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ సినిమాతో? ఈ ప్రతిదానికి లాస్ట్లో ఈ సభ్య సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నారని ఒకటి యాడ్ చేస్తున్నాడు మనడు. ఓకే, సి ఒకటి ఏంటంటే నాకు మహాతో ఎలా ఉంటాయంటే మా ఇద్దరు డిస్కషన్స్, మహా ఆఫీస్లోకి నేను ఎంటర్ పెట్టినప్పుడు, ఓకే మహా స్టోరీ ఓకే, డేట్స్ ఏంటో చెప్పు. స్టోరీ నరేషన్ పిలిచినప్పుడు నా అప్రోచ్ అలా ఉంటుంది మహా విషయంలో. ఎందుకంటే తను ఏది ఊరికే చేయడు, ఊరి కోసం చేస్తాడు అన్నట్టు. ఏదో అంటే ఎవ్రీ డీటెయిలింగ్ ఇది చెప్తున్నాడంటే దీని పే ఆఫ్ ఎక్కడ వస్తుంది, ఎందుకు ఇది చెప్తున్నాడు. ఇందాక తను అన్నట్టు ఆ పంప్కిన్కి ఒక రీజన్ ఉంటుంది, ఆ కాస్ట్యూమ్కి, లేకపోతే వాడు వేసుకున్న ఎవ్రీథింగ్. సో ఇవన్నీ నేను మాహతో కూర్చొని యూనో ఇందాక తను అన్నట్టు 6 గంటలు వేస్ట్ చేసే బదులు ఒక 10 నిమిషాల్లో ఏంటి బాస్, ఏంటి మ్యాటర్, డేట్స్ ఎప్పుడు చెప్పు అని చెప్పి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చేస్తాం. సో దట్స్ హౌ నేను మాహా సినిమాని అప్రోచ్ అయ్యేది. అండ్ నేను మళ్ళీ సినిమా, నేను ఇందా నుంచి సినిమా గురించి చాలా ఎక్కువ చెప్పాను, బట్ ఐ ఫీల్ ఈ సినిమా గురించి టైమ్లెస్ క్లాసిక్ ఇది, అది మాత్రం కన్ఫర్మ్. మనరాగా అన్నట్టు థీరీస్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. రావు బహదూర్ ఇందాక తను అడిగాడు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పారని. అయ్యో, నాకైతే ఆ కాన్ఫిడెన్స్ 100% ఉంది. అండ్ థ్యాంక్ యూ, ప్లీజ్ టు వాచ్. ఓకే, యాక్షన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ సినిమాలో? యాక్షన్ అసలు అంటే నోటింది యాక్టింగ్ అదిరిపోయింది, చాలా బాగా చేస్తాను. అదే నా అది యాక్టింగ్ కాదు, ఫైట్సా. ఇప్పుడు ఇది అయిపోయాక మన ఇద్దరికి ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్. నాకు తెలుసు. హీరోయిన్ గోపాల్, హీరోయిన్ వెల్కమ్ టు టాలీవుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో స్పెషాలిటీ కదా. వాట్ మేడ్ యూ చూస్ దిస్ క్యారెక్టర్ ఇన్ రావు బహదూర్ అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ వెంకటేష్ మహా గారు, సత్యదేవ్ గారు అండ్ ప్రొడ్యూసర్స్? మలయాళത്തിൽ പറയട്ടെ? ఏదో പറയാను. మలయాళంలో చెప్పచ్చా అని అడిగింది. అర్థం, మలయాళం సినిమాలు చూస్తా. So the first reason why I chose Rao Bahadur is I'm a fan of Care of Kancharapalam. There are a lot of people in Kerala, I don't know if you believe it or not, there are a lot of people in Kerala who loves Care of Kancharapalam. And you know one thing, that film was remade. Kada Innu Vere, it's titled, but still Care of Kancharapalam is the classic film
forever. It can't be remade. Like if it is remade also, the classic will always remain as Care of Kanjarapalam. So that is the first reason why I took this film, Rao Bahadur. And yeah, Renuka is a character that I have never done before in my film career, which has a lot of layers in it. And I'm very thankful that I got such a beautiful opportunity to work with Venkatesh Mahagaru, and also, as I always said, Satyadev Garu, who's a versatile and self-made actor who we all love. So, yeah. శరత్ గారు